పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో సినిమా షూటింగ్స్ పక్కన పెట్టి రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దీంతో ఇప్పటికే కమిట్ అయినటువంటి సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ ఆగిపోయాయి. మళ్ళీ ఎన్నికల తర్వాత కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పవన్ కమిట్ అయిన హరిహర వీరమల్లు మూవీ క్రిష్ జగన్మూరి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాకి ఎప్పుడో కమిట్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత కమిట్ అయిన సినిమాలు కూడా విడుదలయ్యాయి. కానీ ఇది ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఎంతో ఆసక్తి ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం నుంచి గతంలో పవన్ లుక్స్ రివీల్ చేస్తూ ఒక వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నటువంటి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించబోతున్నారు. ఇలాంటి తరుణంలో ఈ మూవీ గురించి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వచ్చింది. హరిహర వీరమల్లు మూవీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. పవన్ మూవీ కోసం ఇచ్చిన డేట్స్ ని క్రిష్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని షూటింగ్ చేయడంలో విఫలమయ్యాడని రకరకాల వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. కొంత భాగం షూటింగ్ పూర్తి చేశాక పవన్ కాస్త అసంతృప్తితో ఉన్నట్టు ఈ వార్త యొక్క ఉద్దేశం. క్రిష్ పవన్ కళ్యాణ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్లు, దానికి తోడు బడ్జెట్ సమస్యలు, పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ మరుగున పడిపోయిందని, ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాత ఏఎం రత్నం చాలా ఖర్చు చేశాడని, ఈ తరుణంలోనే ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నారని రకరకాల వార్తలు అయితే సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీటన్నిటికి సంబంధించి మూవీ టీం అయితే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. నిన్న ఒక లెటర్ అయితే రిలీజ్ చేసింది. ఈ మూవీకి సంబంధించి అత్యద్భుతమైన ఒక టీజర్ ని అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నామని, మూవీ కెనడా, అమెరికా, అన్ని మన బెంగళూరు, చెన్నై, ముంబై ఇలాంటి ప్లేసెస్ లో విఎఫ్ఎక్స్ వర్క్ చేయడం జరుగుతుందని చెప్పేసి మూవీ టీం అయితే క్లారిటీ జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొంతమంది నెగిటివిటీ సర్క్యులేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు.